తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు అత్యంత ఆసక్తికర పరిణామాల మధ్య ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆయన సభలో ఉన్నది కొద్దిసేపు అయినప్పటికీ అక్కడ జరిగిన పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. ఇరువురు నేతలు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సభలో హైలైట్ కనిపించింది. పాత విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఈ మర్యాదపూర్వక భేటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దివంగత నేతలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభ మొత్తం మౌనం పాటించి నివాళులర్పించింది. సంతాప తీర్మాన ప్రక్రియ ముగిసిన వెంటనే కేసీఆర్ సభ నుంచి బయలుదేరారు. బీఎస్సీ సమావేశానికి కూడా హాజరు కాకుండానే ఆయన అసెంబ్లీ ప్రాంగణం వీడడం గమనార్హం. సాధారణంగా బడ్జెట్ లేదా కీలక చర్చల సమయంలో కేసీఆర్ తన గళాన్ని వినిపిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన కేవలం సంతాప తీర్మానం వరకే పరిమితమై వెళ్లిపోవడంతో ప్రతిపక్ష వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అంటే అన్నామని ఏడుస్తారు కానీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు ఈ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. సభలో పూర్తిస్థాయి చర్చలు మొదలైనప్పుడు కేసీఆర్ మళ్లీ వస్తారా లేక ఈ సమావేశాలకు ఆయన ఇంతటితో స్వస్తి పలికారా అన్నది వేచి చూడాలి.